హాయ్ ఫ్రెండ్స్, నీలకంఠ అనే తెలుగు మూవీ సన్నెట్ యాప్లో స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. ఈ మూవీలో హీరోగా మాస్టర్ మహేంద్ర నటించాడు. ఇతను కోడి రామకృష్ణ గారు తీసిన దేవి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడన్నమాట. ఆ తర్వాత తమిళ్లో విజయ్ గారు నటించిన మాస్టర్ మూవీలో నటించాడు. అందుకని ఇతనికి మాస్టర్ మహేంద్ర అని పేరు వచ్చింది. ఇతను తెలుగు యాక్టరే. ఇతను నటించిన మూవీ నీలకంఠ అనే మూవీ రిలీజ్ అయిందన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి నస్రాపురం అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊళ్ళో జమీందారు కొన్ని కట్టుబాట్లు పెడతాడన్నమాట. ఆ కట్టుబాట్లలో హీరో ఒక తప్పు చేశాడని 30 సంవత్సరాలు ఊరు బయటికి వెళ్లకుండా ఊళ్ళోనే బందీగా ఉండాలని శిక్ష చేస్తారన్నమాట. దాంతో హీరో చదువుకోవడానికి కూడా వీలు ఉండదన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు హీరో ఏం తప్పు చేశాడని 30 ఏళ్ళు అలాంటి శిక్ష వేశారు. అలాగే హీరో కబడ్డీలో ఛాంపియన్గా గెలిచాడా లేదా అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా పెట్టారు. ఇంటర్వెల్కి ఏదో జరుగుతుంది, హీరోకి ఏదో విషయం తెలిసినట్టు చూపించారు. క్లైమాక్స్లో 10 మినిట్స్ అసలు ఏం జరిగింది అవన్నీ రివీల్ చేశారు. అదైతే చాలా బాగుంది. కానీ అది క్లైమాక్స్లో రివీల్ చేయడం ఎందుకు? హీరోకి ఇంటర్వెల్లోనే అసలు మ్యాటర్ తెలిసింది కదా, తర్వాతే రివీల్ చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. కొంచెం సాగదీసినట్టయితే అనిపించింది. ఓటీటీఏ కాబట్టి చూడొచ్చు. హీరో యాక్టింగ్ బాగుంది, విలన్గా చేసిన పర్సన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. లాస్ట్లో 10 నిమిషాలు అయితే మంచి ట్విస్ట్ వస్తుంది అన్నమాట. మీరు ఎవరైనా చూడకపోతే సన్నెట్ యాప్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్. బాయ్.